టు మై ఛానల్ దుర్గాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. ఈరోజు వచ్చి మసాలా పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ వరకు పాస్తా వేసుకుందామండి. పాస్తా వేసుకొని అందులో అవి మునిగే వరకు వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోతాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి, చాలా ఫాస్ట్గా కూడా ఉడుకుతాయి ఇవి. అండ్ ఇవి ఉడికిన తర్వాత మనం వీటినైతే తర్వాత మనం పక్కన వెజిటేబుల్స్ అవి కుక్ చేసుకుంటాం కదా, అందులో అయితే వేసుకోవాలండి. ఫస్ట్ తర్వాత అయితే నేను వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నా. అవి ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బీన్స్ అండ్ క్యాప్సికమ్ అండ్ టమాటా అండి. కూరగాయలు వెజిటేబుల్స్ మనకి ఆప్షనల్ అండి, ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు. అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తే పాస్తా కూడా అంత టేస్ట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే వెజిటేబుల్స్ అన్నీ బాగా వేస్తాను. పిల్లలకి డైరెక్ట్గా ఇస్తే ఇవి తినరు కదా. సో మనం ఇలా పాస్తా అని, ఉప్మా అని అండ్ లైక్ బిర్యానీ అని అలా వెజిటేబుల్స్ వేసుకుంటే కొద్ది కొద్దిగా అయినా వాళ్ళు తింటారు అని చెప్పేసి ఇట్లా వెజిటేబుల్స్ అయితే వేసి నేను ఎక్కువ వేస్ట్ చేస్తానండి. అండ్ ఆ తర్వాత అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, బీన్స్, మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. అందులో కొద్దిగా పసుపు అండ్ కూరగాయలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం పాస్తా ఉడికించినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసాం కదా. సో వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా వేసేసి వీటిని కూడా బాగా కుక్ అవనివ్వాలి మెత్తగా. ఎందుకంటే ఇందులో మనం వాటర్ పొయ్యమండి, అందుకని చెప్పి ఆయిల్లోనే మగ్గించుకోవాలి. బాగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా కుక్ అయితే వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయండి. ఒక 50% కుక్ అయితే చాలండి వెజిటబుల్స్. మరీ కుక్ అయితే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో అందుకని చెప్పి 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. అండ్ ఈ మసాలా పాస్తా, ఈ పాస్తా చాలా చాలా వెరైటీస్ చేస్తారండి ఐటమ్స్ అయితే. మసాలా పాస్తా అని లైక్ మళ్ళీ పాయసం కూడా చేస్తారు. అదిగోండి కుక్ అయిపోయినాయి కదా మనకి పాస్తా. దాన్ని అయితే ఇట్లా జల్లెడి ఇలా హోల్స్ ఉన్న బుట్ట ఉంటుంది కదా, అందులో మనం వేసేసి వంచేసుకోవాలి. అండ్ ఆ తర్వాత అయితే కొద్దిగా కూల్ వాటర్ కూడా వేసుకొని వాటర్ అంతా వాడదేవిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కుక్ అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసానండి నేను. మామూలుగా అయితే జింజర్, గార్లిక్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నాకైతే అల్లం పేస్ట్ ఉందని చెప్పి అల్లం పేస్ట్ అయితే వేసా. అండ్ కొద్దిగా అందులో చాట్ మసాలా లేకపోతే మ్యాగీ మసాలా అని ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఆ మసాలా అయితే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అండ్ ఆ తర్వాత అయితే టమాటా సాస్ కొద్దిగా, అండ్ ఆ తర్వాత కొద్దిగా సోయా సాస్ వేసానండి. వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. కావాలంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే మ్యాగీ మసాలా ఉంది, అదైతే వేసానండి నేను. ఎందుకు పిల్లలకి మ్యాగీ చేసినప్పుడు ఎందుకులే మొత్తం వేయడం అని చెప్పి పిల్లలు తింటారు కదా అని నేను హాఫే వేస్తాను. ఆ మిగతా మసాలా ఉంటుంది కదా, వాటిని ఇట్లా రెసిపీస్ అవి చేసినప్పుడు ఇట్లా వాడేసి ఉంచుతానండి. చాట్ మసాలా తెచ్చుకోవాలి, అది లేదు అని చెప్పి నేను మ్యాగీ మసాలా అయితే వేసాను. ఇది కూడా టేస్ట్ ఉంటుందండి. అండ్ ఇదైతే బాగా మిక్స్ చేసుకుంటే అండ్ ఫైనల్లీ కొత్తిమీర వేసుకుంటే మనకి మసాలా పాస్తా, ఎమ్మి ఎమ్మి మసాలా పాస్తా అయితే రెడీ అయిపోయింది. అండ్ సూపర్ టేస్ట్ ఉంటుందండి. పాస్తాని చాలామంది ఇష్టంగా తింటారండి మన సైడ్. మనం కొంతమంది అయితే చేసుకోరు, ఏంటో ఏంటో అని భయపడతారు. ఏమీ కాదు, జస్ట్ వీట్ అండ్ మైదా వాటితోటే తయారవుతుందండి. ఇట్లా ఇవి బ్యామినో సేమియాలు అవి ఎలా ఉంటాయో ఇవి కూడా వాటితోటే తయారవుతుందండి, ఇంకేమీ కాదు ఇది. సో ఇది కుక్ అయిపోయి రెడీ అయిపోయింది కదా. అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా పిల్లలకి అయితే ప్లేట్లో వేసి అయితే ఇచ్చేసాను. వాళ్ళ స్కూల్కి అయితే టైం అయిపోతుందని చెప్పి ఇద్దరికి కూడా ఇచ్చేసాను. టేస్ట్ చూసి చెప్పండి రా అన్న. పక్కన వాళ్ళ డాడీ అయితే కౌంటర్స్ వేస్తున్నారు, బాబాయ్ తినకండి రా అని. కాదైతే మా పెద్దోడైతే నచ్చింది అన్నాడు మా పెద్దోడికి. అండ్ మా పిల్లోడు లేచిన మత్తులో ఉన్నాడు కదా, అంతే అందుకని. అండ్ వీడియోని అంతే. వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.